హలో గాయ్స్! నా సబ్స్క్రైబర్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరైతే చాలా చాలా బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు ఒక కొత్త దాంతో మీ ముందలకొచ్చేసానండి. అదేంటో మీరు తప్పకుండా ట్రై చేయాలి. సరేనా అండి? ఇదేంటో కూడా మీరు గెస్ చేసి నాకైతే కామెంట్ అయితే చేయాల్సిందే. ఓకేనా? కామెంట్ చేయకపోతే నేను ఊరుకోను. ఓకేనా? ఇదైతే పిల్లలకి చాలా చాలా ఇష్టమండి. అసలు పిల్లలు నా సబ్స్క్రైబర్స్ ఎవరికైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ రేపు ఖచ్చితంగా ఇది చేసి పిల్లలకి పెట్టాల్సిందే. ఓకేనా? గెస్ చేసి నాకైతే కామెంట్ చేయాలి. ఓకేనా అండి? ఓకే. నేనైతే రివీల్ చేస్తున్నాను. ఇదేంటో తెలుసా? నేతి బొబ్బట్లు. నేతి బొబ్బట్లు మన ఇండియాలో, ఆంధ్రాలో చాలామందికి పిల్లలందరికీ చాలా చాలా ఇష్టం కదా! అవి ఎలా చేయాలో నేను చెప్పనా? ఫస్ట్ ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకోండి. ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటే ఏంటో తెలుసు కదా! మైదా పిండి. ఆర్గానికే తీసుకోండి. ఆర్గానిక్ అయితే పిల్లలు తింటారు కదా! అదైతే హెల్త్‌కి చాలా మంచిది. దాన్ని బాగా పిసికేసేయండి. పిసికేయటం మన కోపం మొత్తం దాని మీద చూపించేసేయాలి. బాగా గుద్దండి దాన్ని. పిసికేసి బాగా నలిపేసేయండి. ఓకేనా? తర్వాత బాగా పిసికిన తర్వాత ఏం చేస్తారు, నేతిలో నానబెట్టుకోండి పిండిని కాసేపు. ఓకేనా? ఒక 1 అవర్ అయినా నేతిలో నానాల్సిందే. నేతిలో నానబెట్టుకున్న తర్వాత మీరేం చేస్తారు, బాల్స్‌లా చేసేసుకోండి. స్మాల్ సైజ్ బాల్స్‌లా చేసేసుకొని ఇట్లా ఇప్పుడు నేను చేశాను చూడండి, ఇలా చేసేయాల్సింది. తర్వాత ఫోల్డింగ్ చేయాలన్నమాట. దాంట్లోకి మనకు కావాల్సింది నేతి బొబ్బట్లోకి కావాల్సింది వేసుకొని ఇట్లా చపాతీలాగా చేత్తో చేయాలండి. చేత్తో చేస్తేనే చాలా బాగుంటుంది. ఎందుకంటే కర్రతో చేసామనుకో అది కర్రగుడితో పాటు అది కూడా మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట, మన బొబ్బట్టు కూడా. సో చేత్తోనే ఇస్ బెటర్. చేయి నొప్పి అయినా సరే మన పిల్లల కోసం కదా! సరేనా అండి? ఇది మీరు రేపు ట్రై చేసి ఎలా ఉందో నాతో చెప్పాలి. ఓకేనా అండి? నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? కామెంట్ చేయకపోతే గుద్దుతా ఒకటేసి. ఓకేనా? సారీ.